ఒక కొత్త జీవితం, ఒక కొత్త ఆనందం. ఆ ఆనందానికి భరోసాగా ఒంగోలులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్లో బర్త్ అండ్ బియాండ్ ప్రత్యేక విభాగం. అనుభవజ్ఞులైన గైనకాలజిస్టులు, పీడియాట్రిషన్ల సేవలతో తల్లి మరియు శిశువుకు సంపూర్ణ సంరక్షణ. హైరిస్క్ ప్రెగ్నెన్సీలకు ప్రత్యేక వైద్యం. 24 గంటల అత్యవసర సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో ప్రీమెచ్యూర్ బేబీస్ కోసం ఎన్ఐసియు, పిఐసియు ప్రత్యేక సంరక్షణ. శిశువుల టీకాలు, ఆరోగ్య పర్యవేక్షణతో ప్రతి అడుగులోనూ మీతోనే. సురక్షిత మాతృత్వం, ఆరోగ్యమైన బాల్యం. బర్త్ అండ్ బియాండ్ అట్ ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం కేపల్లిపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారులకు అవుట్బోర్డ్ మోటార్లు, జీపీఎస్ ఆధారిత ట్రాన్స్పాండర్ పరికరాలను స్థానిక టీడీపీ కార్యాలయంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పంపిణీ చేశారు. సముద్రంలో భద్రతా దృష్ట్యా ప్రతి తెప్పకు అవసరమైన ట్రాన్స్పాండర్ పరికరాలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా అందించగా, అవుట్బోర్డ్ మోటార్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సహకారంతో 40% సబ్సిడీపై అందజేస్తున్నట్టు తెలిపారు. గతంలో ఈ పథకం కింద 60 నుంచి 70% వరకు సబ్సిడీ లభించేదని, ప్రస్తుతం 40% సబ్సిడీ అమల్లో ఉందన్నారు. ఇటీవల తుమ్మలపేంటలో జరిగిన మత్స్యకార సేవా కార్యక్రమంలో ముఖ్యమంత్రి రానున్న బడ్జెట్లో సబ్సిడీని 60% పెంచుతామని హామీ ఇచ్చారని, అది అమలైతే మత్స్యకారులకు మరింత మేలు జరుగుతుందని లబ్ధిదారులు ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో మత్స్యకారుల సంక్షేమానికి మరిన్ని పథకాలు తీసుకురావాలని వారు కోరారు. ఈరోజు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద అవుట్బోర్డ్ మోటార్, ఈ స్కీము గత మార్చితో అయిపోయింది. కానీ మాకు అవసరం అని మా నాన్న జనార్దనాన్ని అడిగితే ఆయన డైరెక్ట్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఈ 13 ఇంజిన్లని ప్రత్యేకించి మాకు అవసరం అని చెప్పి బడ్జెట్ తీసుకొచ్చి ఇప్పుడు ఇవ్వటం జరుగుతుంది. ఇవి ఒక్కొక్క ఇంజిన్ వచ్చి 83,300. మన లబ్ధిదారుల వాటా 49,920 రూపాయలు ఖచ్చితంగా గవర్నమెంట్ సబ్సిడీ 33,320 రూపాయలు సబ్సిడీ ఇచ్చింది. అదేవిధంగా జీపీఎస్ మోడ్లో ట్రాన్స్పాండర్, ఇది బోర్డుకి ఇచ్చేసి ఉంటుంది. ఇవి 87 ట్రాన్స్పాండర్స్ వస్తున్నాయి. వీటి విలువ 25 లక్షల చిల్లర పూర్తి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు. ఇది ప్రతి ఒక్క పడవలో బిగించుకోవాలని అందరినీ సమూహంగా కోరడమైనది. రెండవది PMKSSY పథకం అని ఒకటి ఉంది. మన మత్స్యకార గ్రామాల్లో ఉన్నటువంటి సొసైటీలోని FFOలుగా మార్చుకొని 90,000 పూర్తి ఉచితంగా వచ్చింది. ఆ స్కీమ్ని ప్రతి ఒక్క సొసైటీ వినియోగించుకోవాలని ఈరోజు ఒక మంచి కార్యక్రమం. ఏదైతే మత్స్యకారులకి ఎప్పుడు కూడా వాళ్ళకి కావాల్సిన పరికరాలు అంతా కూడా సబ్సిడీ రేట్లో ఇవ్వడం, వాళ్ళు ఫ్రీగా ఇవ్వడం, దానికి మన జేడీ గారు, అదేవిధంగా ఏడీ గారు, మన అధ్యక్షుడు మన వేలయ్య గారు, నరసింహరావు గారు, తిరుపతిరావు గారు, వెంకటేష్ గారు, లక్ష్మీ గారు, హరికృష్ణ గారు, మళ్ళా పెద్దలంతా కూడా ఈరోజు వచ్చారు. వాళ్ళకి అదేవిధంగా మన టౌన్లో ఉండే ముఖ్య నాయకులకి అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మనం గమనించుకుంటే దగ్గర 100 మందికి లబ్ధిదారులకి ఇంజన్లు, అదేవిధంగా ట్రాన్స్పాండర్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంజన్లు అయితే దగ్గర 35% సబ్సిడీ ఇస్తూ ఉన్నారు.
అదేవిధంగా ట్రాన్స్పెండర్స్ వచ్చేసి 0% అంతా కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అంతకుముందు కూడా మనకి టీవీఎస్ ఇచ్చాం, ఇంజన్లు ఇచ్చాం, బోట్లు ఇచ్చాం. అదేవిధంగా మత్స్యకారులకు కావాల్సినవి అన్నీ కూడా ఏదైతే మనకి అవకాశాలు ఉంటాయో అన్నీ కూడా అదో సబ్సిడీ ఇచ్చాం. ఈరోజు మత్స్యకారులు అయిన తర్వాత ఇప్పుడు కూడా మన పార్టీలు తెలుగుదేశం పార్టీ నమ్ముతూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా కాపులు కానీ ఒక పద్ధతిలో ఉండేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు మత్స్యకారులు ఎప్పుడు సముద్రం వేటలో వచ్చేటప్పుడు ఇబ్బందులు ఉంటాయని చెప్పి ఈరోజు మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇక బీజేపీ కానీ మన కూటమిలో అందరూ మత్స్యకారులని అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్ళాలని కూడా ఈ కార్యక్రమాలు కూడా చేస్తున్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అంతకుముందు 10,000 ఇచ్చేవాళ్ళు, మీకు ఇప్పుడు వేటకు పోకుండా ఉండే టైంలో మనం 20,000 ఇచ్చాం. మీకు ఇంటింటికి రైస్ ఇచ్చాం. పోయినసారి తుఫాను వస్తే అప్పుడు కూడా వేటకెళ్ళకపోతే ప్రతి కుటుంబానికి కూడా మళ్ళీ ఆ రోజు 27 కేజీల రైసు సరుకులన్నీ కూడా మీకు ఇబ్బంది లేకుండా చేసాం. అదేవిధంగా ఏ ఇబ్బంది ఏది ఇచ్చినా కూడా మత్స్యకారులు అనేవాళ్ళు మన కుటుంబం మాదిరి మీకు ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాలు కూడా ఈరోజు చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇంకా కూడా ఎవరికైనా కూడా ఈరోజు ఉద్యోగం కావాలన్నా ఇంకోటి కావాలన్నా మీరు అప్లై చేస్తే తప్పకుండా వాళ్ళకి కూడా ఇస్తాం. తొందరలోనే హౌస్ సైట్లు కూడా రేపు పెడుతున్నాం. హౌస్ సైట్లు కూడా తొందరలోనే అందరికీ ఇచ్చే కార్యక్రమాలు కూడా మండలంలో అందరూ కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు లబ్ధిదారులు ఎవరికైతే వచ్చినాయో వాళ్ళందరూ కూడా అభినందిస్తూ ఇంకా ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని కూడా మేము అందరం కూడా సహాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ అదేవిధంగా కాపులకు కానీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద మన ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం కేపల్లిపాలెం గ్రామానికి అవుట్బోర్డ్ మోటార్స్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా తెప్పల్లో బిగించుకోవడానికి GPS మోడల్లో ట్రాన్స్పాండర్ ఇవ్వడం జరిగింది. అది 87 ఇవ్వడం జరిగింది. ఈ ట్రాన్స్పాండర్ అనేది పూర్తి ఉచితంగా ప్రతి తెప్పకి అవసరం కాబట్టి పూర్తి ఉచితంగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఈ ఇంజిన్లు అయితే కేంద్ర ప్రభుత్వము మన స్టేట్ గవర్నమెంటు ఈ రెండు అనుసంధానం మీద 40% సబ్సిడీ మీద ఇవ్వడం జరిగింది. ఇది 2019లో 75% ఇస్తున్నారు. తర్వాత 2019-24లో ఈ స్కీమ్ అనేది లేకుండా నిర్వీర్యం చేస్తున్నారు. ఇప్పుడు ఆర్థిక సంక్షోభం మీద ఈ 40% ఇవ్వడం జరిగింది. మొన్న ఇటీవల జరిగినటువంటి తుమ్మలపెంట మత్స్యకార సేవల ప్రోగ్రాంలో మన ముఖ్యమంత్రి వర్యులు ప్రమాణం చేస్తున్నారు. రేపు వచ్చే బడ్జెట్లో 60% సబ్సిడీ ఇస్తానన్నాడు. అదేవిధంగా జరిగితే మాకు మత్స్యకారులకి ఎంతో మేలు జరిగినట్టు ఉంటుంది. అందుకని ఆయనకి ఎన్నో ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. ఇంకా మరిన్ని స్కీములు తీసుకొచ్చి మాకు మత్స్యకారులకు ఇవ్వాలని మేము కోరుకుంటా ఉన్నాం. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఏదైతే మత్స్యకారు దాని మీద ఈరోజు దగ్గర 35,22,000 రూపాయలు మనకి మత్స్యకారులకి ఇంజన్లు కానీ అదేవిధంగా ట్రాన్స్పాండర్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి 100 మందికి ఈరోజు దీనికి లబ్ధి పొందేటట్టుగా చేసాం.
ఈ 2 సంవత్సరాల్లో 3వసారి మనం ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంది. మత్స్యకారులకి ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా చూసేది ఈ పార్టీ. అదేవిధంగా అంతకుముందు కూడా 14-19లో కూడా వాళ్ళకి కావాల్సిన పరికరాలన్నీ కూడా మంచి 50%, 40% డిస్కౌంట్లు ఆ రోజు అంతా కూడా ఇచ్చాం. ఆ తర్వాత ఇప్పుడు కూడా ఇచ్చాం. మొన్న వాళ్ళు సముద్రానికి వేటకెళ్ళకపోతే కూడా అదివరకు 10,000 ఇస్తే ఈరోజు ఉండే పరిస్థితులు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా 20,000 ఇచ్చాం. అన్ని విధాలు కూడా ఆదుకునేది ఈరోజు ఈ ప్రభుత్వం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి వాళ్ళందరికీ నాణ్యమైన క్వాలిటీ ఉండే అన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. ఇంకా ఎవరికన్నా ఉన్నా కూడా తప్పకుండా కూడా మనం ఈటం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. దానికి అధ్యక్షులు పేరయ్య గారు కానీ, మన జేడీ ఫిషరీస్ కానీ, అదేవిధంగా ఏడీ ఫిషరీస్ కానీ, తర్వాత తిరుపతిరావు, నరసింహరావు, వీళ్ళంతా పెద్దలందరి సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమాలు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును. డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ బి మాధురి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్. మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును. అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా, ప్రమాదవశాత్తు ఎముకలు గాని దవడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ ఐ వెంకటేశ్వర రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్. డాక్టర్ పి ఉదయ్ కుమార్, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్, ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్. డాక్టర్ అజయ్, చీఫ్ రేడియాలజిస్ట్. డాక్టర్ కె శ్రీజ, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ బి సందీప్ రెడ్డి, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ సింధూరా, MBBS MD, కన్సల్టెంట్ పేథాలజిస్ట్, NABH అక్రియేటెడ్. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు.